ఒక్కరు కూడా మీరు మీ వంతు బాధ్యతగా చెత్తను ఎక్కడ పడి పట్టణముగా అనగా స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దుటకు ప్రతి ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుంచి 4 వారాల పాటు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తడి చెత్త పొడి చెత్త అని వేరు చేయకుండా ఇవ్వకూడదు. అలాగే షాపులు అందరూ కూడా మీ షాపుల ముందు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. షాపులు ఖాళీ కదా. ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుంచి 4 వారాల పాటు కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఇలా ఏం చేస్తే షాపులు ఖాళీ కదా. చెత్తని అంతా కూడా ఇక్కడ సంపడం చేయడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మన చుట్టుపక్కల ఉన్న ప్రజా ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు నరసాపురంలో మరి ఈ కార్యక్రమం జేసీ గారు మేము కానీ నాయకులు అధికారులు అందరితో కార్యక్రమం చేపట్టడం జరిగింది.
అంటే ఇది 4 వారాలు ఈ కార్యక్రమం ప్రతి ఒక్క రోజు వారంలో ఒక రోజు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. అదే నర్సాపురంలో కూడా మనం కూడా ఫ్రైడే రోజు కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, దయచేసి నర్సాపురం పట్టణం చూసుకుంటే కనుక మనం డంపింగ్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మీరు అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. అంటే ఒక శానిటేషన్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే అధికారులు కానీ మేము కానీ సహకరిస్తే కాదు, ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం దయచేసి చెప్తున్నాము. అంటే మనం ఏదైతే మరి గోదావరి నది తీరంలో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మన అక్కడ తీరం కొట్టిన మనం డంపింగ్ చేసుకున్నాం. మరి అనుకోని పరిస్థితులు అక్కడ కోర్టు ఎన్జిటి మనకి అక్కడ హీరింగ్ రావడం, అక్కడ అభ్యంతరం తెలియజేయడం, అక్కడ ఆపడం జరిగింది. మరి దాని ద్వారా మీరు అందరూ కూడా ప్రతి ఒక్క పౌరులు కూడా నర్సాపురం పౌరులందరూ కూడా అవగాహన చేసుకుని ఏదైతే తడి పొడి చెత్త ఉందో వేరువేరుగా మీరు ఇస్తే కనుక అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాన్ని వేరువేరుగా చేసుకుని దాన్ని మరి డంపింగ్ యార్డ్లో దాన్ని లెక్సీ ద్వారా బయటకు డిస్పోజ్ చేసే పరిస్థితి ఉంటుంది. మనకి ఏంటంటే కొంత డంపింగ్ యార్డ్ కోసం ఇబ్బంది పడుతున్నాం. దాని త్వరలోనే మన గౌరవ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా జేసీ గారు కానీ దాని మీద ఫర్దర్గా సహకరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నోటీసులో పెట్టడం జరిగింది. త్వరలోనే డంపింగ్ యార్డ్ సొల్యూషన్ కూడా మనకు దొరుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఉన్న సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే మన నర్సాపురాన్ని మనం నర్సాపురంగా మనం తీసుకుని వెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం వస్తుంది కాబట్టి సమ్మర్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. వచ్చే వర్షాకాలంలో కూడా డంపింగ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి దాని ప్రతి ఒక్క ప్రజానీకం కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. అదే అధికారులు కూడా ఇప్పుడున్న శానిటేషన్ టీంకి కానీ ఇన్ఛార్జ్ ఏదైతే ఇన్స్పెక్టర్లు కానీ మేస్త్రులు కానీ కమిషనర్ గారికి దయచేసి మీ అందరికీ చెప్పినప్పుడే మీరు ఈ 15 రోజులు కూడా బాధ్యతతో పనిచేయవలసిన అవసరం ఉంది. ఏదైతే డంపింగ్ యార్డ్ మనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే పై ఆఫీసులు ఏ రకంగా సూచన మేరకు మీరు అందరూ కూడా సహకరించాలి. దానికి మరి వర్షాకాలం వస్తుంది, ఏమాత్రం తేడా వస్తే కనుక ప్రజల్లో వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సమయం అనుకోకుండా మీరు అందరూ కూడా కష్టపడి సహకరిస్తే తిరిగి ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఈ కార్యక్రమం పెద్దలు రామరాజు గారు కానీ అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు పుల్లు పెద్దరాజు గారు, కార్యక్రమం కుటుంబ నాయకులు అందరూ వస్తే డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది. అంటే మా అందరి ఎజెండా ఒకటే, అందరూ అంటే నర్సాపురాన్ని మనం బ్యూటిఫికేషన్గా ఎక్కడా కూడా డంపింగ్ చెత్త లేకుండా కూడా మనందరూ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి మాది, అధికారులుగా మీది, లేదా ప్రజలుగా ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ మేము కోరుకుంటున్నాం. త్వరలోనే డంపింగ్ యార్డ్ కూడా సొల్యూషన్ దొరుకుతుంది. తప్పనిసరిగా మీరు అందరూ కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇటు పట్టణం కానీ రూరల్ కానీ చూసుకుంటే కనుక గత 4 రోజుల నుంచి కూడా కొంత పవర్ విషయంలో మనం ఇబ్బంది పడుతున్నాం. ప్రతి గ్రామాల్లో కూడా లో వోల్టేజ్ వల్ల తక్కువ, కరెంట్ తక్కువ రావడం వల్ల ప్రతి గ్రామాల్లో కూడా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి త్వరలోనే దాని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా దానికి సహాయ సహకారాలు అందించే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా వారు కూడా పనిచేస్తున్నారు. త్వరలోనే అది కొంత సెటరేట్ అయిపోతే మీరు ఎక్కడా కూడా బాధపడాలని పర్లేదు. మీరు ఎక్కడా కూడా దేనికి ఇబ్బంది పడక డ్రింకింగ్ వాటర్ కూడా కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మరి కరెంటు, డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. త్వరలోనే అది కూడా రెక్టిఫైర్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీరందరూ కూడా మరి త్రాగునీరు విషయంలో కానీ అదేవిధంగా కరెంటు విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించి, అంటే మనం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ చూసుకుంటే కానీ పైపులు ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు, లేకపోతే మోటార్ లేదు మీరు ఇష్టానుసారం పట్టేసుకునే పరిస్థితి. దాని ద్వారా టీలెంట్లో ఉన్న వాళ్ళకి వాటర్ రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటే ప్రత్యేకంగా నర్సాపురం ప్రజలందరికీ కూడా త్వరలోనే డంపింగ్ విషయం కూడా మీకు పూర్తిగా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేనా ఈరోజు పరిష్కారం జరగాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో సంకల్పించుకొని శానిటేషన్ మీద లాస్ట్ 2 వీక్స్ నుంచి పెద్దగా మనం సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కూడా మనకి ఒక మంచి ఇనిషియేటివ్గా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 1 వీక్ ఏం చేస్తామంటే, ఫస్ట్ 1 వీక్ మనము ఈ రెడ్ స్పాట్స్ కానీ ఎల్లో స్పాట్స్ కానీ రోడ్ల మీద ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ప్రజలకు అవగాహన
చేసుకుంటూ సోర్స్ సెగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకుంటూ రోడ్ల మీద ఎక్కడా చెత్త వేయకోకుండా మున్సిపల్ సిబ్బందికి మాత్రమే చెత్త వేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండో వారం మనము ఇదంతా కూడా ఈ డ్రైన్ క్లీనింగ్ నాలా క్లీనింగ్, ఎందుకంటే మనకు నర్సాపురం పట్టణం అంటే మళ్ళీ ఇది తీర ప్రాంతం కాబట్టి కొంచెం వర్షం వస్తే ఖచ్చితంగా ఈ డ్రైన్స్ ఇవన్నీ పొంగిపోయేదానికి అవకాశం ఉంటుంది. ముందుగానే మేజర్ మీడియం డ్రైన్స్ అన్ని కూడా మనము డీసిల్టేషన్ చేసుకుంటూ అదేవిధంగా నెక్స్ట్ 1 వీక్ కూడా మైనర్ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ చేయడం జరుగుతుంది. మూడో వారం కూడా మనం జీవీపీస్ కానీ నెక్స్ట్ ఈ రోడ్ మార్జిన్స్ కానీ అవన్నీ కూడా సైనేజెస్ కానీ మన కర్బ్ వాల్ పెయింటింగ్స్ కానీ ఫుట్పాత్స్ కానీ ఇవన్నీ కూడా ఇష్యూస్ క్లియర్ చేసుకుంటూ ఎటువంటి చెత్త లేకుండా రోడ్ల మీద క్లీన్గా ప్రజలకు అవగాహన క్రియేట్ చేసే విధంగా 3rd వీక్ జరుగుతుంది. 4th వీక్ ముఖ్యంగా జీవీపీస్ గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అని ఉంటాయి. అక్కడక్కడ చెత్త రొటీన్గా వేస్తుంటారు జనాలు, అవన్నీ ఐడెంటిఫై చేసుకొని వాటిని క్లీన్ చేసుకుంటూనే వాటిని రీటైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలా 4 వారాలు ఈ కార్యక్రమం చేసుకుంటూనే ప్రజలకు అవగాహన క్రియేట్ చేసుకుంటూ ఒక స్వచ్ఛ నర్సాపురం టౌన్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనరబుల్ ఎమ్మెల్యే గారి గైడెన్స్ ప్రకారము ఇతర పెద్దల గైడెన్స్ ప్రకారము అందరి సమక్షంలో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నర్సాపురంలో జరుగుతుందని చెప్తూ అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది ఇతర సిబ్బంది అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకు అవగాహన క్రియేట్ చేస్తూ ముఖ్యంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ అందరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుకుంటూ నర్సాపురం